ప్రీమియం బారెడు, క్లెయిమ్ మాత్రం మూరెడట. 50 నుంచి 200% పెరిగిన ఆరోగ్య బీమా ధరలు, చికిత్సకు ఆసుపత్రికి వెళితే సగం క్లెయిమ్ కోత. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అంశం. ఇది గతంలో నుంచి కూడా మనం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఇది ఒక ఆదాయ వనరు అయిపోయింది. ఎట్లా పడితే అట్లా ఏ ఆఫర్లు పడితే ఆఫర్లు ఇచ్చేసి ఏం చేస్తున్నారు, మొత్తంగా కంప్లీట్గా ఆఫర్లు మొత్తం కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. స్టార్ హెల్త్, కేరు, హెచ్డిఎఫ్సి, కోటక్, ఇక రకరకాల బ్యాంకులు కూడా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసినాయి. తీసుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ప్రీమియం తీసుకొని మేము అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, 100% క్లెయిమ్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం ముందు మొత్తం చెప్తారు. తర్వాత తీరా సమయానికి 50% ఇస్తాం, లేకపోతే కొంతనే ఇస్తాం, లేకపోతే గింతనే వస్తుంది క్లెయిమ్, వీటికి రాదు అని రకరకాల కండిషన్లు పెట్టి ఈరోజు సామాన్యులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం గమనించాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, 43% మంది రోగులకు ఇబ్బందులట. సో 15% మంది క్లెయిమ్లు అకారణంగా తిరస్కరణ. 15% క్లెయిమ్లు అకారణంగా తిరస్కరణ. బీమా ఉన్న చమురు చేతి చమురు వదలాల్సిందే. అంటే మనం బీమా ఉంది కదా అని ధైర్యంతో హాస్పిటల్ పోతాం, పోయి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఏం జరుగుతుంది, మన జేబులకి చిల్లు పడతాయి. క్లెయిమ్ కావాలి కదా, ఆ బీమా సంస్థ ద్వారా క్లెయిమ్ కావాలి కదా, కావు. 50% 40% అయితే మిగతా మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఇవ్వగానే మిగతా మనం కట్టుకోవాలి. ఒక ₹1,00,000 అయిందనుకోండి, లక్షకి ₹1,00,000 మనం క్లెయిమ్ అవుతా అనుకుంటాం. కానీ వాడు 40,000 50,000 ఇస్తాడు. ఇవ్వగానే మిగతా మొత్తం కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుంది. మన జేబులకి చిల్లు పడతా ఉన్నాయి. సో ఈ అన్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. సో ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు డిశ్చార్జ్కి 4 నుంచి 6 గంటల నుంచి 48 గంటలట. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మనం హాస్పిటల్లో జాయిన్ అవుతాం. హాస్పిటల్లో జాయిన్ అయ్యే ట్రీట్మెంట్ కోసం అన్ని కూడా చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత వాళ్ళు సర్జరీ అంటారు. సర్జరీ అనుకొని జాయిన్ అవుతాం కదా. సర్జరీ కోసం జనరల్గా క్లెయిమ్ కోసం బీమా సంస్థకు అప్లై చేస్తారు. బీమా సంస్థ ఏం చేస్తుంది, 6 గంటల నుంచి 48 గంటలు చాలా డిలే చేస్తూ ఉంటారు. సో దానివల్ల పేషెంట్ ఒక రోజు ఉందా అనుకోండి, 2 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బీమా క్లెయిమ్ అవుతుందని చెప్పేసి. బీమా అయినా పూర్తిగా క్లెయిమ్ అవుతుందా ఇంకో రోజు ఉన్నా కానీ కాదు, కేవలం 50% బిలోనే అవుతుంది. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున హెల్త్ ఇన్సూరెన్స్ లో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. భారీ యొక్క ధీమాని మరి ప్రైవేట్ ఆరోగ్య బీమా సర్వేలో వెల్లడి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఓ ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 15 లక్షలకు పాలసీ ఉంది. ఆయనకు గుండె నొప్పి రావడంతో పాలసీ ఉన్న ధీమాతో జూబ్లీస్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరిశీలన నిర్వహించి గుండెకు స్టంట్ వేశారు. తర్వాత 5,23,000 బిల్లు వేగా బీమా కంపెనీ అందులో కేవలం 3,65,000 క్లెయిమ్ కు మాత్రమే ఓకే అంది. మిగిలింది సదరు ఉద్యోగి కట్టాల్సిందని ఆసుపత్రి డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక చివరికి 1,00,000 ఒప్పించి అంత మొత్తాన్ని బాధితుడు చెల్లించాల్సి వచ్చింది. దీనిలో ఇక్కడ విషయం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ మీకు చెప్తా చాలా పెద్ద మోసం జరుగుతుంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకవైపు, ఇంకొక వైపు కార్పొరేట్ హాస్పిటల్స్. సో ఈ రెండింటి మధ్యలో నలుగుతుంది ఎవరు, సామాన్యుడు నలుగుతాడు, కామన్ మ్యాన్ నలుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనం ప్రీమియం కడతాం. ఏది సంవత్సరానికి 15,000 ఎంతో కడతాం. దానికి వచ్చేసి 10 లక్షల రూపాయల ప్రీమియం వస్తుంది. 10 లక్షల రూపాయల ప్రీమియం. ఇక వాడు అన్నీ పెడతాడు. నీకు అది ఫ్రీ, అంబులెన్స్ ఫ్రీ, ఏసీ బెడ్ ఫ్రీ, లేకపోతే ఈ ట్రీట్మెంట్ ఫ్రీ, ఆ ఫ్రీ, ఈ ఫ్రీ అని చెప్పేసి మొత్తం లిస్ట్ అంతా పెడతాడు. తీరా ఏం చేస్తాడు, ఈయనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఒక కార్పొరేట్ ఆసుపత్రి పోతాడు. కార్పొరేట్ ఆసుపత్రి పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారంటే, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒక ట్రీట్మెంట్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఒక సర్జరీ ఉంది, సర్జరీకి సంబంధించినటువంటి ఛార్జెస్ ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఛార్జెస్ మాత్రమే ఈరోజు అప్రూవల్ చేస్తారు. అంటే వీళ్ళు కొన్ని సర్టెన్ ఉంటాయి. ఇప్పుడు గుండె నొప్పి అయింది అనుకోండి, గుండె నొప్పో లేకపోతే నీ సర్జరీలో లేకపోతే బ్యాక్ పెయిన్ సంబంధించిన సర్జరీలో వీళ్ళు ఒక ప్రైస్ డిసైడ్ చేస్తారు. ఆ ప్రైస్ ప్రకారమే క్లెయిమ్ చేస్తారు. సో ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు ఏం చేస్తారు, ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి అమాంతం పెంచేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ వితౌట్ ఇన్సూరెన్స్తో పోయిన అనుకోండి, ఒక సర్జరీ ఎంత ఉంది, 1 lakh వితౌట్ ఏది ఇన్సూరెన్స్తో పోతే 1 lakh ఖర్చు అవుతుంది అనుకోండి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంది అని అన్నారంటే ఇది అమాంతం 2 lakhs అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 lakhs అప్రూవల్ ఎవరికి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రూవల్ పెడతారు. పెట్టగానే ఏం చేస్తారు, వీళ్ళ నామ్స్ ప్రకారం ఛార్జ్ చేస్తారు. 1.2 ఎంతో ఇస్తారు. ఇయగానే మిగతా 80,000 మనం కట్టాలి. ఇది జరుగుతున్నది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్
వీళ్ళు ఏదో వీళ్ళ సంబంధించినటువంటి రూల్స్ పెట్టుకుంటారు. ఒక ఈ సర్జరీకి గింతే ఇస్తాము, మరి ఇది ముందు చెప్తారా? కార్పొరేట్ హాస్పిటల్ చెప్పరు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తారా? చెప్పరు. వీళ్ళు మొత్తం డిసైడ్ చేసి చెప్పాలి కదా, చెప్పరు. అంటే ఇద్దరు కలిసి, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇద్దరు కలిసి ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట భారీగా దోచుకుంటారు. కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా దోచుకున్నారు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. 100కు 100% ఈ రెండు కలిసే ప్రజల్ని సామాన్లు ఇబ్బంది పెడుతున్నాయి. సో ఈ ప్రీమియం అనేది పెద్ద అంబకండి, నిజం చెప్తున్నాను, పెద్ద అంబకు. వేలకు వేలు పోసి ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఏమాత్రం ధీమా ఉండడం లేదు. మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటుందని నమ్మి కొనుగోలు చేసేటువంటి ఆరోగ్య బీమా ఇప్పుడు పెను భారంగా మారుతుంది. ఒకవైపు ఏటా భారీగా పెరుగుతున్నటువంటి ప్రీమియంలు సామాన్యులు నడ్డి వీరుస్తుంటే, మరోవైపు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఆరోగ్య బీమా కంపెనీలు సృష్టించేటువంటి అడ్డంకులు బాధితులను మానసిక శోభకు గురి చేస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ తాజాగా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గత 3 ఏళ్లలో 2023, 2025 సో ఎక్కువ మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 50% నుంచి 200% వరకు పెరిగింది. అయినప్పటికీ క్లెయిమ్ ప్రక్రియ మాత్రం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది. సర్వేలో పాల్గొన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల్లో 10 మందిలో 4కి పైగా క్లెయిమ్ చేసినప్పుడు బీమా సంస్థలు తప్పుడు కారణాలు చూపిస్తూ క్లెయిమ్ను తిరస్కరించాయి. కొన్నిసార్లు కేవలం కొంత భాగమే ఆమోదించినట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. అలాగే క్లెయిమ్ చేసిన పాలసీదారులో ప్రతి 10 మందిలో 5గురు ఆసుపత్రి డిశ్చార్జ్ కావడానికి ముందు క్లెయిమ్ ఆమోదం పొందడానికి కనీసం 6 గంటల నుంచి 48 గంటలు వరకు పట్టిందని చెప్పారు. సో అలాగే రోగి ఆసుపత్రి డిశ్చార్జ్ కావడానికి బీమా సంస్థ ప్రక్రియ పూర్తయ్యేందుకు 24 గంటల నుంచి 48 గంటలు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. సో ప్రీమియంల మోత గత 3 ఏళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియంలు ఊహించని రీతిలో పెరిగాయని లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది. 323 జిల్లాల్లోని సుమారు 54,000 మంది వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 71% పాలసీదారుల ప్రీమియంలు 50% నుంచి 200% పెరిగాయట. డిశ్చార్జ్ కావాలంటే రోజంతా పడిగాపలే. సో ఒకసారి ఆసుపత్రి నుంచి ఈ సర్జరీ చేసారు, మీకు ఇంత ఖర్చు అయిందని చెప్పేసి రిక్వెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీకి పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి 1 డే నుంచి 2 డేస్ టైం పడుతుంది. సో అట్లా ఒకరోజు ఎక్కువ కూడా ఉన్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. సో ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ సర్వే నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. సో పెరుగుతున్న ఫిర్యాదులు 100% ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్డంగా దోచుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. సో రీసెంట్గా మనం చూస్తున్నాం, ఏది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనందరం కూడా చూస్తున్నాం. సో ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. సో దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎట్లా తీసుకునే పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు కదా, ఫండ్ చేస్తాయి కదా. అందుకే కార్పొరేట్ కంపెనీల పైన కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకొని ప్రభుత్వాలు, ఇది 100% నిజం.